స్థానిక ఎన్నికల షెడ్యూల్ పోస్ట్పోన్ అయింది. మళ్ళీ విడుదల చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉంది. ప్లాన్ బి ప్రకారంగా వాళ్ళు పోతున్నటువంటి వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో కనబడుతూ ఉంది. వేములవాడ మున్సిపల్ వాస్తవంగా ఈసారి కొత్తగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డెవలప్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో మాజీ కౌన్సిలర్ ఇప్పపూల ఫ్యామిలీ నుండి 2 సార్లు ఈ వేములవాడ పట్టణంలో కౌన్సిలర్గా కొనసాగినటువంటి ఇప్పపూల అజయ్ గారు నాతో ఉన్నారు. మీ వార్డులో చాలా మందిని మందలించే ప్రయత్నం చేసిన రీసెంట్గా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా నిరుపేదలకు అందాలి అనే ఒక కోణంలో ఫైట్ చేసిన కొన్ని మాటలు మీ వార్డు ప్రజలు చెప్తారు. సహాయంతో వచ్చింది అజయ్ సార్. అజయ్ అంటే మీ కౌన్సిలర్? మా కౌన్సిలర్. సీనన్న గెలిచిన నుంచి ఆయన పట్టుకొని అందరూ మంచిగా చేస్తాండి. ఎవరు? అజయ్ సీనన్నను పట్టుకొని చేస్తారు. సీనన్ననే మరి. ఇక సీనన్న ఫస్ట్ గెలిచే మాకు ఇంత ధైర్యాన్ని ఇచ్చిండు. ఆయన ఎంబడి అజయ్ ఉండేప్పటికే మాకు ఇల్లు స్థలం గూడు అయితే అయింది. సో మరి అజయ్ ఏమన్నా సహకరించిందా? ఇల్లు శాంక్షన్ కావడం సహకరించిండు. మా కౌన్సిలర్ సహకరించిండు. మాకు ఎప్పటికెప్పుడు ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పిండు. ఆయన ఏమంటే మాకు ఇల్లు వచ్చింది, లేకపోతే రాబో. నిజంగా చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎమ్మెల్యే గారు ఆగితీనన్న గెలిచిన తర్వాత నిజంగా చెప్తున్నా చాలా పిల్లలకు కూడా బతుకమ్మ పండుగకి బాక్సులు, డీజే బాక్స్ కానీ యాంప్లిఫైయర్ కానీ అలాంటివి ఏవైనా కూడా పిల్లలతో కూడా చాలా మంచిగా ఉంటారు. మాకు పార్టీ పరంగా అవసరం లేదండి, మాకు వ్యక్తిపరంగా చూస్తాం. మేము అజయ్ అన్న మంచి వ్యక్తి. తను ఎనీ టైం ఎప్పుడు పోటీ చేసినా కూడా మేము తననే గెలిపించుకుంటాం. మాకు ఎప్పుడు ఏ టైంకు ఏది కావాలన్నా అజయ్ అన్న ఒక చిన్న కాల్ చేస్తే వచ్చి చేస్తాడు. మా బోర్ ఖరాబ్ అయితే కూడా మాకు వాటర్ ప్రాబ్లం బాగుంటే మాకు పైప్ లైన్ వేపించిండు బ్రిడ్జి కాడ నుంచి. బోర్ లాకున్నా, నల్ల నీళ్లు రాకున్నా, అన్న నీళ్లు లేవు అంటే కూడా ట్యాంకర్ పంపించి కూడా మాకు వాటర్ సప్లై చేపిస్తుండు. మీరు కూడా బీఆర్ఎస్ లో పనిచేసారు 10 సంవత్సరాలు. అవును. డబుల్ బెడ్రూమ్ లో విషయంలో ఏమైనా జనాలు మిమ్మల్ని మందలించే ప్రయత్నం చేయలేదా? మేము వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయాం. బీఆర్ఎస్ లో వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయాము. రేషన్ కార్డులో ఇప్పటి దాదాపు 10 ఏళ్ల నుంచి అందులో వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కానీ కొత్తగా నమోదు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 10 సంవత్సరాల మీ కౌన్సిలర్ పదవి కాలంలో అన్న ఎట్లాంటి కార్యక్రమాలు చేసారు? ఇందిరమ్మ ఇల్లు కాకుండా వాళ్ళకు కానీ ముస్లిం వాళ్ళకు ఇప్పుడు ఇంటింటికి డైరెక్ట్ ఒక ఆటో తీసుకెళ్లి అక్కడనే వాటర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ సంబంధం లేకుండా సొంతంగా మీ సొంత డబ్బుల ఖర్చుతోని వాళ్ళ ఇంటింటికి ఆటో. ఎన్ని రోజులు? ఒక సంవత్సరం అవుతుంది. మీ జేబు ఖర్చు నుండే? జేబు ఖర్చు. వాటర్ ప్లాంట్ లేక మేము చాలా ఇబ్బంది పడ్డాము. అప్పుడు వాటర్ ప్లాంట్ వేయించారు, సిసి రోడ్ వేయించారు. ఇంటికి వచ్చి వచ్చిపోతుళ్ళు మాకు. అన్నయ్యనే పంపిస్తాడు అజయ్ అన్ననే. మరి ఎంత సౌలభ్యం చేసినట్టు మాకు అంత సౌలభ్యం చేసేటో లెవెల్ కావాలి. మేము ముసలోళ్ళ ఉండవు, ఎక్కడికో ఎత్తుకరా అన్నట్టు మాకు ఎత్త తిప్పలు. అజయ్ అంటే బంగారం. మళ్ళీ రిజర్వేషన్ అనుకూలిస్తే అజయ్ భాయ్ పోటీలో ఉంటాడా? ఖచ్చితంగా. ఇప్పటికీ నేను పదవుల మీద ఆశ లేదు. ఇప్పటి నుంచి మా తండ్రి గారిని చూస్తున్నా, మాకు ప్రజలకు సేవ చేయాలి. డబ్బులు నేను ఏ స్టేజ్లో, డబ్బుల పరంగా నేను ఏ స్టేజ్లో ఉన్నది నాకు తెలియదు, కానీ వాళ్లకు సేవ. ఇప్పటికీ ముసలి అవ్వాలు రోడ్డు మీద కనిపించి అవు బిడ్డ అని మాట్లాడుతుంటే నా తృప్తి. మీరు బీఆర్ఎస్ లో గతంలో బీఆర్ఎస్ లో పనిచేసి కాంగ్రెస్ లోకి పోయేటప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మిమ్మల్ని కమ్మి ప్రయత్నం చేసిరా? ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు కదా. చేసిర్రు. మరి ఎందుకు లొంగలేడు అజయ్ భాయ్ అప్పుడు? నాకు సేవ చేయాలి, సీనన్న గారికి సేవ చేయాలి, సీనన్న గారితో ప్రజలకు కూడా సేవ చేసే మార్గం నాకు కావాలి. అప్పుడు నాన్నగారి మిత్రులు. ఓకే. అంటే పూర్వం నుంచి మిత్రులు. ఓకే. నాన్నగారు మంచి ఫ్యామిలీ పరంగా మిత్రులు. ఈ టైం అయినా వారికి సేవ చేసే భాగ్యం కావాలి.